హాయ్ అండి, అందరికీ నమస్తే. శివుని పూజలో చేయకూడని పొరపాట్లు ఈ వీడియోలో తెలుసుకుందాం. శివ పూజ సమయంలో కొన్ని పొరపాట్లు చేయవద్దు, లేదంటే శనిదోషం ఏర్పడుతుందని వేద పురాణాలు చెబుతున్నాయి. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. శివయ్య పూజలో భస్మాన్ని ఉపయోగించాలి, కానీ పొరపాటును కూడా కుంకుమ శివయ్య పూజలో ఉపయోగించవద్దు. లింగానికి కుంకుమ పొట్టు పెట్టవద్దు. విభూది గంధంతో మాత్రమే అలంకరణ చేయాలి. శివాలయం చుట్టూ చేసే ప్రదక్షిణ మిగతా ఆలయాల్లో చేసే విధంగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. సోమవారం శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత ఫలవంతం. అయితే కొంతమంది ప్యాకెట్ పాలతో అభిషేకం చేస్తారు. ఇలా చేయడం మంచిది కాదు. పాలను ఒక గ్లాసులోకి తీసుకొని తరువాత అభిషేకం చేయాలి. శివయ్యకు అభిషేకం చేసే సమయంలో రాగి పాత్రను లేదా స్టీల్ పాత్రలు ఉపయోగించకూడదు. శివలింగానికి పాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం నీటితో అభిషేకం చేయాలి. శివయ్యకు పూజ లేదా అభిషేకం చేసే సమయంలో శరీరంపై ఉన్న చెమట లేదా వెంట్రుకలు శివయ్యపై పొరపాటును కూడా పడకూడదు. ఒకవేళ ఇంటి పూజ గదిలో శివలింగం పెట్టుకుంటే నిత్యం జలధార ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. శివుణ్ణి పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. పారిజాత పూలతో శివుడికి పూజ చేస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. శివునికి ఎరుపు రంగు పూలతో పూజ చేయకూడదు. విభూతిని నుదుటిన 3 గీతలు అడ్డంగా ధారణ చేయాలి. విభూతిని ఇలా ధరించడం వలన పాపాలు నశిస్తాయని నమ్మకం. వెలగపండును శివునికి సమర్పిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.